గోపికలందరూ కంప్లెయింట్ చేయడానికి వచ్చారట యశోదమ్మ దగ్గరికి. యశోదమ్మ ఏదో చాలా ఇంపార్టెంట్ పని చేస్తుందటండి. వెంటనే ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి, వచ్చారా కృష్ణుడి గురించి కంప్లెయింట్ చేయడానికి? రండి రండి అని కూర్చొని మాట్లాడుకునే వాళ్ళటండి. మీకో విషయం తెలుసా అండి? ఏ పని చేస్తున్నా సరే ఆ పని పక్కన పెట్టి కృష్ణుడి గురించి వినేదట యశోదమ్మ. మనం కూడా సంసారంలో ఉన్నాం గదా! ఎన్నో పనులుండుంటాయండి మీకు. కానీ ఒక 2 గంటలైనా కృష్ణలీల వినడానికి సమయం ఇవ్వకపోతే ఎలా చెప్పండి? అలా యశోదమ్మకి ఏం చెప్తున్నారట వీళ్ళందరూ కూడా వచ్చి కృష్ణుడి పైన కంప్లెయింట్ చేస్తున్నారట. అసలు దొంగతనం ఎలా ప్రారంభమైందో తెలుసా అండి? ఒకరోజు కృష్ణుడు యశోదమ్మ దగ్గరికొచ్చి, "అమ్మా! మయ్యా! ముझे మాఖన్ భావే. నాకు వెన్న అంటే చాలా ఇష్టమమ్మా. నువ్వు నాకు ఎన్నో అరసెలు, చెకోడీలు, సకినాలు, అప్పలు, కాజాలు, గరిజలు ఇవన్నీ చేస్తున్నావు. నాకు ఇవన్నొద్దమ్మా. నాకు ఉత్తి వెన్న కావాలమ్మా. వెన్న పెట్టమ్మా" అనంటే ఒక సేవకురాలున్నదటండి. ఆవిడన్నదట, "అరే! నేను కూడా మా ఇంట్లో మంచి వెన్న ముద్దలు చేశానే. కృష్ణుడొచ్చి మా ఇంట్లో తింటే ఎంత బాగుండేది" అని అనుకున్నదటండి. కానీ మనసులో అనుకున్నదట, "అయ్యో! ఈయనైతే రాజుగారి పిల్లవాడు. మా ఇంటికెందుకొస్తాడు" అని అనుకున్నదటండి. కానీ కృష్ణుడు భావగ్రాహి జనార్దనుడు గదండీ! ఆవిడ మనసు లోపలుండే భావాన్ని గ్రహించారట. "తప్పకుండొస్తానమ్మా నేను." బయటికనలేదటండి. లోపలనుకున్నాడట, "తప్పకుండొస్తానని." ఒకరోజు ప్లాన్ జేశాడు. మొట్టమొదటి దొంగతనం జరగబోతుందండి. చక్కగా గోపిక వెన్న చేసి పక్కన పెట్టిందట. కృష్ణుడు వెళ్ళాడట. చక్కగా ఆ వెన్న తీసుకున్నాడట. వెన్న చేతిలో పెట్టారట. ఎలాంటి బృందావనం అండి మనం చెప్పాం. కృష్ణుడు పుట్టంగానే మొత్తం ఐశ్వర్యంతో నిండిపోయిందట. కృష్ణుడింట్లో సేవ చేసే గోపిక ఇంట్లో మొత్తం చింతామణులున్నాయటండి. ఒక చింతామణి స్తంభం ఉన్నదట. దాని ముందు వెన్న పాత్ర ఉన్నదట. దాంట్లో పెట్టంగానే ఇలా కృష్ణుడు అనంగానే కృష్ణుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుందట ఆ చింతామణిలో. అమ్మో! ఏంట్రా మనం దొంగతనం చేస్తుంటే ఇంకొకడెవడో చూస్తున్నాడు. హుష్ అన్నాడటండి కృష్ణుడు. అక్కడ లోపలున్నవాడు గూడా ఇలా అంటాడు గదండీ! "ఏయ్! నన్ను ఉష్ అంటావా? నేను రాజుగారి పిల్లవాడిని" అని అన్నాడటండి. లోపలుండే ప్రతిబింబం అన్నదట, "నేను రాజుగారిని పిల్లవాడిని." "ఏయ్! నువ్వెక్కడి నుంచొచ్చావురా? నేనొక్కడినే రాజుగారి పిల్లవాడిని ఇక్కడ" అన్నాడట. "సరే నువ్వు రాజుగారి పిల్లవాడైతే అయితావు. చాలా జాగ్రత్తగా ఉండు. ఏం మాట్లాడకు. దొంగతనం చేశావని బయట చెప్పకు. ఎందుకంటే మా నాన్న పరువు పోతది." ఈయన పరువు పోదట. వాళ్ళ నాన్న పరువు పోతదటండి. ఆ! దాని తర్వాత ఛీ! 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 అంటారు నేను బయట తిరిగితే. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ పెద్దయ్యాక మాకు ఎవరిని పిల్లనిస్తారు పెళ్లి చేసుకోవడానికి. కాబట్టి నేను దొంగతనం చేస్తున్నాను ఎవ్వరికి చెప్పకయ్యా. కావాలంటే నీకు కూడా సగం భాగం ఇస్తాను అని కృష్ణ ఆయింత వెన్నని నోట్లో పెట్టుకున్నాడటండి. ఎప్పుడైతే గోపిక చూసిందటండి వాళ్ళ ఇంట్లో కృష్ణుడొచ్చి ఇలా వెన్న దొంగతనం చేశాడు. ఆ క్షణం నుంచి ఎంత ఆనందం అయిపోయిందట ఆ గోపికకి. ఎక్కడ పోయినా సరే ఆనందము, ఆనందము, ఆనందం, ఆనందం అటండి. అందరూ గోపికలు అడిగేవారటండి. "అయ్యో! ఎందుకమ్మా ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు" అనంటే, "ఏం లేదు మా ఇంటికి కన్నయ్య వచ్చాడు. మా ఇంటికి కన్నయ్య వచ్చి దొంగతనం చేశాడంటే" ప్రతి గోపిక బృందావనంలో ఉండే ప్రతి గోపిక అనుకున్నదట, "మా ఇంటికి కూడా రావాలి కన్నయ్య. మా ఇంట్లో కూడా దొంగతనం చెయ్యాలి వెన్నని" అనంటే ఆయన చక్కగా ఆయన చేసే వృత్తిని ప్రారంభం చేశాడు. దొంగతనాలు స్కెడ్యూల్ రాసి ఏ రోజు, ఏ గోపికకి, ఏ పూట ఎక్కడికెళ్ళాలి అని ప్రారంభమైంది ఆయన అల్లరి చేష్టలన్నీ కూడా.